ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో డిసెంబర్ 3న చొక్కాణి ఉత్సవం సందర్భంగా సర్వం సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి మాఘశిర మాసానికే ప్రత్యేకమైన పురాతన వైభవం, శివయ్యకు అగ్నితో చేసే పవిత్ర పూజలు, శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆగ్నేయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే చొక్కాణి ఉత్సవం కోసం శ్రీకాళహస్తి ఆలయం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. డిసెంబర్ 3వ తేదీ రాత్రి జరిగే ఈ వేడుక కోసం ఆలయ అధికారులు, అర్చక వర్గం, దేవస్థాన సిబ్బంది, ప్రతి విభాగం కలిసి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం ముక్కంటి శ్రీశైల క్షేత్రాల్లో శివయ్యను అగ్నితో పూజించే సంప్రదాయం అత్యంత పవిత్రమైనది. ఈ నేపథ్యంతోనే మాఘశిరమాసంలో చొక్కాని పండుగ జరుగుతుందని అర్చకవర్గం వివరించింది. ఈ ఉత్సవంలో అగ్నిని పవిత్రంగా భావించి శివలింగానికి అగ్ని అభిషేకాన్ని ప్రతీకాత్మకంగా చేస్తారు. గ్రామ, నగర రక్షణ, చెడు శక్తుల నివారణకు సూచికంగా చొక్కాణి చెట్టును దహనం చేసే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రాంగణంలో ఇప్పటికే విహంగ వీక్షణ పూలింతలు, దట్టమైన విద్యుత్ వెలుగులు, భక్తుల గమనానికి ప్రత్యేక మార్గదర్శక సూచనలు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి వచ్చే పాదయాత్రికులు, కుటుంబాలు, వృద్ధులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పార్కింగ్, ప్రసాద కౌంటర్లు, నీటి సదుపాయం, వైద్య బృందం, పోలీసు బందోబస్తు సిద్ధంగా ఉంచినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. అమ్మవారి గర్భగుడి ఎదుట బాలదీపాల వెలుగు, ఆలయంలో ఊరేగింపు, చొక్కాణి రోజు రాత్రి అమ్మవారి గర్భగుడి ముందు వెలిగించే బాలదీపాలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ దీపాలను భారీ తీర్థఘంటాల మోగింపుతో, వేదమంత్రోచ్చరణల మధ్య ఆలయంలోని 4 ప్రధాన ప్రదక్షిణ మార్గాల్లో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం తిరిగి అమ్మవారి గర్భగుడి ఎదుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో ప్రతిష్ఠిస్తారు. డిసెంబర్ 3న మధ్యరాత్రి వేళ బాలదీపాల ద్వారా వెలిగించిన పవిత్ర అగ్నితో చుక్కాణి చెట్టును దహనం చేస్తారు. ఈ దహనం కల్మష నివారణ, అపశకునాల తొలగింపు, ప్రజలు, ప్రకృతికి శుభశాంతులు లభించాలన్న సంకల్పంతో జరపబడుతుంది. తరువాత ఈ పవిత్ర అగ్నిజ్వాలలతో శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రతీకాత్మక అభిషేకం నిర్వహిస్తారు. ఈ క్షణం చూసేందుకు వేలాది మంది భక్తులు దేవాలయ ప్రాంగణాన్ని నింపుతారు. పండుగ శనివారం రాత్రికి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేసే అవకాశముందని అంచనా. ఆలయ అధికారులు పెద్ద ఎత్తున భక్తుల తరలింపునకు ప్రత్యేక క్యూలైన్లు, చలువ మండపాలు, వీడియో వాల్స్ ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు, 24 గంటల నిఘా. శ్రీకాళహస్తి పట్టణ పోలీసులు, దేవస్థాన భద్రతా సిబ్బంది కలిసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా గాలినిఘా, ర్యాపిడ్ యాక్షన్ టీం, మహిళా పోలీసు సిబ్బంది భక్తుల రద్దీని పర్యవేక్షించనున్నారు. అత్యవసర సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అర్చకవర్గం భక్తులకు సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. ఈ పవిత్ర ఉత్సవంలో పాల్గొనబోతున్న భక్తులు ముందుగా రావడం, గుంపుల్లో నిలవకుండా ఉండడం, పాదరక్షలు, మొబైల్ ఫోన్లు తీసుకురాకపోవడం, అగ్ని ప్రదర్శన సమయంలో నిశ్శబ్దంగా ఉండడం అత్యవసరమని అర్చకవర్గం సూచించింది. చొక్కాణి ఉత్సవం అనేది శ్రీకాళహస్తి క్షేత్ర పురాతనత, సంప్రదాయాల ఘనత మరియు శివభక్తుల విశ్వాసాలకి ప్రతీక. డిసెంబర్ 3 రాత్రి జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తుల హాజరు విపరీతంగా ఉండే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. పవిత్ర అగ్నిజ్వాలల వెలుగులో ముక్కంటి స్వామి ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటూ భక్తులు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టేట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
పోవాలంతే. ఇప్పుడు కాదు ఆ వయసు 10 సంవత్సరాలు. అక్కడ కూడా అది కూడా పక్కన ఓకే.